పోతన భాగవతం వామనావతారం. తన పుట్టిల్లిదే కొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూసి తత్పాదశేషనముంచేసి కమండలోదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహింపే దేవనది నా విశ్వాత్మ కీర్తి ప్రవన్. మహావిష్ణువు నాభి తామరను చూసి నా జన్మస్థానం ఇదే సుమా అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహోన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి అని ఈ పద్యభావం. ఇంకా సమయంలో యోగ మార్గంబున నోహించి బహువిధ పుష్పధామంబుల పూజ చేసి దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపముల తోడనిచ్చి భూరిలాజాక్షతంబులు తల్లి ఫలములు కానికాలిచ్చి రాగముల పొగడి శంకాదిరవములు జయఘోషములు చేసి కరుణాంబునిధి త్రివిక్రమయటంచు బ్రహ్మ మొదలు లోకపాలు రోగునియాడి రెల్లది సెలవన చరేశ్వరుండు జాంబవంతుడరిగి చాటి పేరిధ్వని వెలయ చేసి విష్ణు విజయమనుచు. యోగ మార్గంలో ఊహించి లోకాలను పాలించే బ్రహ్మదేవుడు మున్నగువారు మహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజ చేశారు. మేలైన సుగంధ ద్రవ్యాలను ధూప దీపాలను సమర్పించారు. అనంతమైన పేలాలను అక్షతలను చల్లారు. ఫలాలను కానుకలు పెట్టారు. సంతోషంతో కీర్తించారు. శంఖాలు మున్నగు వాటిని ఊదారు. జయ జయ నాదాలు చేశారు. కరుణాసాగరా త్రివిక్రమ దేవాన్ని కొనియాడారు. అల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మట టంకా మోగిస్తూ విష్ణుదేవిని విజయాన్ని చాటాడు అని ఈ పద్యభావం. ధన్యవాదములు.